మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 11 సంవత్సరాల క్రితం పాపన్నపేట మండలం నుండి కూనమనేని తేజసాయి అనే ఒక ఇంటర్ చదివే అబ్బాయి తప్పిపోయాడని, అబ్బాయి తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికి ఆచూకీ లభించకపోవడంతో వదిలేశారని తెలిపారు. వారం క్రితం అబ్బాయి తల్లిదండ్రులు మరోసారి తన దగ్గరికి వచ్చారని, వారి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని, 11 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తేజసాయి బెంగుళూరులో ఉన్నాడని గుర్తించి అక్కడి నుండి తీసుకువచ్చినట్లు తెలిపారు. తేజసాయి ఒక మంచి పౌరుడిగా మారి ఉన్నత స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతోనే వెళ్లినట్లు తెలిపారు. బెంగుళూరు వెళ్లిన తేజసాయి అక్కడ తన సొంత కళ్లపై నిలబడి కష్టపడి పనిచేసి ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడని అన్నారు. సాయితేజను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చగా తల్లిదండ్రులు చాలా సంతోషించారని తెలిపారు. ఈ కేసులో సాంకేతికతను ఉపయోగించుకుని ప్రత్యేక చొరవ తీసుకుని కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ను అభినందించారు. ఇవాళ రేపు ఎన్ని రోజులు సార్, 2 రోజులు ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఆధార్ అడ్రస్ చేంజ్ చేయలేదు. అప్పట్లో మిస్సింగ్ కేసు తీసుకుంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక కరోనా వాళ్ళకంటే నేనే మంచిగా తిరగడం మాట్లాడుతాను, ఇక్కడ చదువుతాను, మాట్లాడతాను, అన్ని చేస్తాను. కంప్యూటర్ బాగుందండి. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ నుంచి ఈ పిల్లగాడిది ఏంటంటే మనం వాళ్ళు చూస్తాం. ఓకే, మన పాపన్నపేట మండలంలో దాదాపు ఒక 11 years బ్యాక్ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు బాగా దోలాడి ఎక్కడ దొరికినా దొరకలా, వీళ్ళు కూడా వదిలేస్తే ఈ మధ్య జస్ట్ 1 week బ్యాక్ వాడు ఫాదర్ నా దగ్గర సార్ ఇప్పుడు మా అబ్బాయి 11 years బ్యాక్ పోయినాడు, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇంతపాటికి ఇంటికి రాలేదు అని నా దగ్గరకు వస్తే మరి నేను ఆయన్ని అడిగినా, ఎందుకే మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే, ఇంటికి వాడే వస్తాడు అనుకొని మేము 1 year చూసినాం సార్, ఇక తర్వాత అట్నే రాకపోతే మేము కూడా ఇద్దరం ముసలోళ్ళు ఇద్దరం అట్నే ఇంట్లో చెప్పుకోకుండా అట్నే ఉన్నామని చెప్తే అప్పుడు మేము కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసాం. ఏది మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2014లో పోయింది అబ్బాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో ట్రేస్ చేసింది అబ్బాయి. బెంగళూరు ట్రేస్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చినాం, రాత్రి పట్టుకొచ్చినాం. అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే పిల్లగాడు వచ్చినాక అడిగినా మేము మాట్లాడేది ఏమంటే, ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే నేను ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా, ఒక మంచి బిజినెస్ పెట్టాలా, పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయింది సార్. మా నాన్నకు 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలతో మేమేం బతుకుతాము, నేను పోతానంటే మా నాన్న పోనీయుడు కాబట్టి నేను చెప్పకుండా వెళ్ళిపోయినా అని చెప్తున్నారు. ఆడికి పోయినాక కూడా మంచిగా తయారయ్యాడు, మంచిగా మ్యారేజ్ కూడా చేసుకుంటూ తర్వాత మంచి బిజినెస్ పెట్టిండు, కొన్ని రోజులు ఇంకో బిజినెస్ పెట్టిండు. అంటే మరీ బాగా సంపాదించడం ఒక మంచి బాయ్గా తయారయ్యాడు. మంచిగా హ్యాపీ న్యూస్ ఏంటంటే అందరూ వాళ్ళు పోగానే మేమేంటంటే మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే మాకు ఐడియా వచ్చింది ఈ పిల్లగాడి అని. ఒక్కరోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేడు, వాళ్ళ చుట్టాలకు కానీ తల్లిదండ్రులు కానీ పోయిన కానీ ఇప్పుడు దాకా వీళ్ళకి కాంటాక్ట్ లేడు. 11 years నుంచి కాంటాక్ట్ లేడు. పట్టుకొచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులకి చూసుకున్నాక ఫస్ట్ 2 గంటలు వాళ్ళు ఏడ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకున్నా, యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి, తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయాడు కాబట్టి అది యూత్కి తెలవాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎప్పుడు చాలా మంది ఏంటి, మా నాన్న ఏం సంపాదించాడు, మా తాతలు ఏం సంపాదించినారు, వాళ్ళ ఆస్తులు ఏముంది, దీని గురించి ఆలోచిస్తారు కదా. అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక తయారైంది కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరినీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. లేదంటే ఇది ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు. కానీ 11 years తర్వాత పోలీసులు ఎంతో కృషి చేసి మా రూరల్ ఎస్ఐ గారు కానీ, పాపన్నపేట సిఐ, రూరల్ సిఐ, పాపన్నపేట ఎస్ఐ, మా డిఎస్పీ గారు దీన్ని మేము కృషి చేసి విత్ ఇన్ 1 weekలో ట్రై చేసాం.